పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను పిల్లలు. లాస్ట్ టైం నేను మీకు ఒక స్టోరీ చెప్పాను, గుర్తుందా? పౌల్ అంకుల్ గురించి. బాగుంది పిల్లలు స్టోరీ. ఈరోజు నేను మరొక న్యూ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాను పిల్లలు. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు కదా, స్టోరీస్ అంటే మీకు బాగా ఇష్టం కదా, అందుకోసమే నేను మరొక న్యూ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాను పిల్లలు. నాకైతే ఈ స్టోరీ చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఏంటంటే, ఒక విలేజ్లో రూతు అనే ఒక సిస్టర్ ఉన్నారంట పిల్లలు. ఆ సిస్టర్కి ఒక మదర్, ఒక ఫాదర్ ఉండేవారంట పిల్లలు. వాళ్ళ ఫాదర్ ఏంటంటే కొన్ని రోజులకే ఎక్స్పైర్ అవుతారు, అంటే చనిపోతారు పిల్లలు. చనిపోయాక సమస్తం ఇంకా వాళ్ళ మదరే రూతు సిస్టర్ని చూసుకునేదంట. ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఇంకా వర్క్కి వెళ్ళి రావటం, న్యూ డ్రెస్సెస్ తీసుకురావటం, స్టడీ చేయించటం మొత్తం కూడా వాళ్ళ మదరే చేసేవారంట పిల్లలు. అనుకోకుండా వాళ్ళ మదర్కి కూడా సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంట పిల్లలు. వాళ్ళ మదర్ కూడా సిక్ అయిపోయిందంట. సిక్ అయిపోయేసరికి ఇంకా 2 days, 3 days, 4 days, 1 week అలా అవుతుందంట పిల్లలు. అయినా కూడా హెల్త్ క్యూర్ అవ్వట్లేదంట. ఇంకా ఇంట్లో కూడా తినడానికి, తాగటానికి మనీ ఏమి ఉండట్లేదంట పిల్లలు. ఏమి ఉండట్లేదంట, ఏమి తినలేకపోయారంట, తినలేదంట కూడా పిల్లలు. ఈలోపు మన రూతు సిస్టర్ ఉన్నారు కదా, సిస్టర్కి ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది పిల్లలు. ఆలోచన ఏంటంటే, ఒక మార్కెట్లో వర్క్కి కుదురుకుంది పిల్లలు. వర్క్కి కూడా వెళ్ళటం స్టార్ట్ చేసింది. వావ్, చాలా గ్రేట్ కదా. ఎందుకంటే రూతు సిస్టర్ కూడా చాలా చిన్న పిల్ల కదా, వాళ్ళ మదర్ కోసం వెళ్ళటం గ్రేటే కదా. అయితే వెళ్ళటం స్టార్ట్ చేసింది పిల్లలు. డైలీ వెళ్ళొస్తుంటే వాళ్ళ మదర్ ఒకరోజు రూతు సిస్టర్ని పట్టుకొని ఏడుస్తుందంట పిల్లలు. ఎందుకో తెలుసా? తన హెల్త్ బాగోక పడుకొని, అంటే సిక్ అయ్యి ఎప్పుడు మంచంలోనే ఉంటున్నారు. మొత్తం ఇంకా రూతు సిస్టర్ చేసేసరికి మదర్గా పిల్లలు తనకి చాలా బాధ వేస్తుంది కదా. అట్లా బాధపడిపోయిందంట పిల్లలు. బాధపడితే రూతు సిస్టర్ ఏం చేసిందో తెలుసా? ఇంకా అంత వర్క్ చేస్తూ కూడా వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వెందుకు దిగులు పడుతున్నావమ్మా, నీకు నేనున్నా, దేవుడు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాడమ్మా, నువ్వు అసలు ధైర్యం కోల్పోకు, నువ్వు ప్రేయర్ చేసుకో, నీకు హెల్త్ క్యూర్ అవుతుంది అని చెప్పి పిల్లలు నెక్స్ట్ డే రూతు సిస్టర్ ఏం చేసింది, వర్క్కి రెడీ అయి వెళ్తుంది పిల్లలు. వెళ్తుంటే రూతు సిస్టర్ కంటే ముందు ఒక అంకుల్ వెళ్తుంటే ఆ అంకుల్ జేబులో నుంచి పర్సు కింద పడిపోతుంది పిల్లలు. పడిపోతే అంకుల్ చూసుకోకుండా వెళ్ళిపోతారు. ఈలోపు మన రూతు సిస్టర్ ఉందిగా పిల్లలు, ఆ పర్స్ తీసుకొని చూస్తే అందులో చాలా మనీ ఉంటాయి పిల్లలు. ఆ మనీ చూసి రూతు సిస్టర్ ఒకటి ఆలోచించుకుంది. ఏంటంటే, ఈ మనీ తీసుకొని నేను మా మదర్ని హాస్పిటల్లో చూపించి మెడిసిన్ తీసుకుంటాను, దేవుడే నాకు ఇవి ఇచ్చాడేమో అనుకుంటుంది పిల్లలు. కానీ ఎందుకో తెలీదు, రూతు సిస్టర్లో ఒక సందేహం ఉందంట పిల్లలు. అదేంటంటే, ఇవి నా మనీ కాదు కదా, ఇవి నేను తీసుకుంటే గాడ్ అసలు నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యరు కదా, క్షమించడు కదా, అమ్మో ఇవి నా మనీ కాదు, ఇవి ఆ అంకుల్ ఫేస్ నాకు గుర్తుంది, ఆ అంకుల్కి నేను రిటర్న్ ఇచ్చేస్తాను అనుకుంటుందంట పిల్లలు. అనుకొని ఆ అంకుల్ని వెతుక్కుంటూ వెళ్తుంది పిల్లలు. వెళ్ళి అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ఇదిగోండి, ఇది మీ పర్స్ అక్కడ పడిపోయింది, నేను చూశాను, తీసుకోండి అంకుల్ అని చెప్తుంది పిల్లలు. చెప్పాక ఆ అంకుల్ ఆ పర్స్ తీసుకొని చాలా సంతోషపడ్డాడంట పిల్లలు. సంతోషపడి రూతు సిస్టర్ని దగ్గరికి తీసుకొని, వావ్ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు పాపా, నీకు ఇవి దొరికాయి కదా, ఇందులో మనీ ఉన్నాయి కదా, అవి నువ్వెందుకు తీసుకోలేదు, చాలా మనీ కదా అవి అని చెప్తే రూతు సిస్టర్ ఏం చెప్పింది తెలుసా పిల్లలు? అవి నావి కాదు అంకుల్, అవి మీకు దేవుడిచ్చారు, అవి నావి కాదు, అవి నేను అలా తీసుకోకూడదని చెప్పిద్దంట పిల్లలు. ఇంకా ఈ అంకుల్కి చాలా హ్యాపీ అనిపించి ఆ పాప పట్ల, ఆ పాపను తీసుకొని, రూతు సిస్టర్ని తీసుకొని మీ ఇల్లు ఎక్కడో చూపించని వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలు వాళ్ళ మదర్ని చూసి, వాళ్ళ మదర్కి ఉన్న హెల్త్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి క్యూర్ చేయించి, ఇంకా ఇంట్లో కావాల్సిన ప్రతి నీడ్స్ కూడా కొనించి, ఇంకో విషయం ఏంటో తెలుసా?
రూత్ సిస్టర్ని స్టడీ కూడా చేయించారంట పిల్లలు. వావ్! స్టోరీ చాలా బాగుంది కదా. ఈ స్టోరీలో మీకేం అర్థమైంది పిల్లలు? నాకైతే నిజాయితీగా ఉంటే చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి అనిపించింది పిల్లలు. నిజాయితీగా ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టరు పిల్లలు. ఎప్పుడు బ్లెస్సింగ్సే ఉంటాయి పిల్లలు. అవును కదా. ఓకే పిల్లలు, నాకైతే ఈ స్టోరీ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. Thanks for watching. Please subscribe my channel, comment, like, share. Thank you పిల్లలు. Bye.